హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో బెస్ట్ సైకో థ్రిల్లర్ మూవీస్ని ఈ లిస్ట్లో ప్రిపేర్ చేశాను. అండ్ ఈ మూవీస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. సో ఈ మూవీస్ చూసేటప్పుడు ప్లీజ్ ఒంటరిగా మాత్రమే చూడండి అండ్ ఫ్యామిలీతో మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి చూప్. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వర్తి అండ్ సన్నీ డియోల్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ముంబైలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. మూవీ క్రిటిక్స్ని టార్గెట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఫేక్ రివ్యూలను అనుగుణంగా మర్డర్స్ జరుగుతున్నట్లు పోలీసులకు తెలుస్తుంది. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, ఈ మూవీ క్రిటిక్స్కి సంబంధం ఏంటి, వాళ్ళని ఎందుకు చంపుతున్నాడు అనే క్వశ్చన్స్తో ఎండ్ వరకు సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వర్తిల మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా బాగుంటాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సన్నీ డియోల్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది. బట్ సినిమా స్లోగా ఉండటం వల్ల అక్కడక్కడ బోర్ కొడుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ సినిమా ఎండ్ వరకు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ 2 hours 15 minutes ఉన్న ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో సెకండ్ వన్ వచ్చేసి ది స్మైల్ మ్యాన్. శరత్ కుమార్ ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేశారు. సైకో కిల్లర్ వర్సెస్ పోలీస్ ఆఫీసర్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ అంతా. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, శరత్ కుమార్ ఒక పోలీస్ ఆఫీసర్. ఒక యాక్సిడెంట్ కారణంగా అల్జీమర్స్ డిసీజ్తో బాధపడుతూ ఉంటాడు. సో ఆ డిసీజ్ కారణంగా ప్రతి చిన్న విషయాన్ని చాలా తొందరగా మర్చిపోతూ ఉంటాడు. అలాగే తన లైఫ్లో జరిగిన ప్రతి విషయాన్ని 1 yearలోగా మర్చిపోతామని డాక్టర్స్ చెప్తారు. సో అదే ప్రాసెస్లో సిటీలో వరుసగా సీరియల్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు అందరిని చంపుతున్నాడు, అల్జీమర్స్ బాధపడుతున్న ఈ పోలీస్ ఆఫీసర్ ఆ కిల్లర్ని పట్టుకున్నాడా లేదా, ఆ కేసుని సాల్వ్ చేస్తాడా లేదా అని తెలుసుకోవాలంటే డెఫినెట్గా మీరు ఈ మూవీని చూడాల్సిందే. అండ్ మూవీ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ అక్కడక్కడ అంటే కొంచెం స్లోగా ఉండటం వల్ల సినిమా కొంచెం అయితే బోర్ కొడుతున్నట్టు ఉంటుంది. బట్ డెఫినెట్గా మనల్ని అయితే ఎంగేజ్ చేస్తుంది అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి గాడ్. సో ఈ మూవీలో జయం రవి అండ్ నయనతార మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, అర్జున్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కోపం, దూకుడు రెండూ ఎక్కువే. తప్పు చేసిన క్రిమినల్స్ని అతను శిక్షించే విధానం చాలా బ్రూటల్గా ఉంటుంది. అండ్ అదే టైంలో ఒక సీరియల్ కిల్లర్ సిటీలో అందమైన అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఘోరంగా చంపేస్తూ ఉంటాడు. అంతేకాకుండా నేనే దేవుణ్ణి, దమ్ముంటే నన్ను పట్టుకోండి పోలీసులకు ఛాలెంజ్ చేస్తాడు. సో హీరో అతన్ని పట్టుకున్నాడా లేదా, అతన్ని పట్టుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అండ్ చివరికి ఏమైంది అని తెలుసుకోవాలంటే డెఫినెట్గా మీరు ఈ మూవీ అయితే చూడాలి. అండ్ ఈ మూవీ కొంచెం లెంత్ ఉండడం వల్ల డెఫినెట్గా అయితే బోరింగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ అర్జున్గా జయం రవి అయితే ఇరగదీశాడని చెప్పాలి. అండ్ నయనతార కూడా కొంచెం డీసెంట్ క్యారెక్టరే, అంత స్కోప్ అయితే లేదు పర్ఫార్మెన్స్కి. సో కొంచెం డీసెంట్గానే చేసింది. సో డెఫినెట్గా ఈ మూవీని రాక్షస్ అని అంతగా ట్రై చేశారు. బట్ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. డెఫినెట్గా వన్ టైం వాచబుల్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి అంజలి సిబిఐ. అండ్ ఈ మూవీలో నయనతార, అథర్వ అండ్ అనురాగ్ కశ్యప్ మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, సైకో కిల్లర్ రుద్ర వరుస హత్యలు చేస్తూ సిబిఐ వాళ్లకు సవాలుగా మారతాడు. ఈ కేసుని సిబిఐ ఆఫీసర్ అంజలి హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో రుద్ర సిబిఐ వాళ్ళకి చెప్పి మరీ వాళ్ళని చంపుతూ ఉంటాడు. అసలు ఈ రుద్ర ఎవరు, అతను సైకో కిల్లర్గా ఎలా మారాడు అండ్ అంజలికి సైకో కిల్లర్కి సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్గా ఈ మూవీని చూడాల్సిందే. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సస్పెన్స్ని హోల్డ్ చేసి అండ్ మిగతా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని బాగా డిజైన్ చేసుకున్నారు మేకర్స్. అండ్ స్క్రీన్ ప్లే ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి. అండ్ సినిమా అయితే కొంచెం లెంత్ ఉండడం వల్ల అక్కడక్కడ కాదు చాలా చోట్ల అయితే కొంచెం బోర్ అయితే కొడుతుంది. బట్ సినిమా ఎండ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ 2 hours 50 minutes ఉన్న ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి రాఘవన్. అండ్ ఈ మూవీలో కమల్ హాసన్, జ్యోతిక అండ్ ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీని గౌతమ్ వాసుదేవ్ మేనన్ డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, రాఘవన్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆనంద్ రాజ్ అంటే ప్రకాష్ రాజ్ రాఘవన్ ఫ్రెండ్, అలాగే సీనియర్ పోలీస్ ఆఫీసర్ కూడా. కానీ ఒకరోజు ఆనంద్ రాజ్ కూతురు రాణి కిడ్నాప్ అవుతుంది. కానీ దాని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వకముందే రాణి చూపుడు వేలు కోసి ఆనంద్ రాజ్ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారు. ఆ తర్వాత రాణి డెడ్ బాడీ కూడా దొరుకుతుంది.
ఆ తరువాత రాఘవన్ ఆ కిల్లర్ని పట్టుకున్నాడా లేదా, అసలు ఆ కిల్లర్ ఎవరు అనేది తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్గా ఈ మూవీని చూడాల్సిందే. సో గౌతమ్ మీనన్ ఈ మూవీని కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. అంటే ఘర్షణ, ఏమాయ చేసావా లాంటి సినిమాలు కూడా తీస్తాడు అండ్ ఇలాంటి మూవీని కూడా తీస్తాడని చెప్పేసి ఆయన ప్రూవ్ చేశాడు. అండ్ మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఎండ్ వరకు ఆ సస్పెన్స్ని హోల్డ్ చేసిన విధానం సూపర్ అని చెప్పాలి. అండ్ సినిమా చూస్తున్నంతసేపు మనకి ఎక్కడ బోరింగ్ అన్న ఫీలింగ్ అయితే కలగదు అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2 hours 30 minutes ఉన్న ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5 అండ్ ప్రైమ్ వీడియో అండ్ యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పోర్తుడిల్ అండ్ తమిళ్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సైకో థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో అశోక్ సెల్వన్ అండ్ శరత్ కుమార్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ప్రకాష్ చాలా భయస్తుడు, పోలీస్ అవ్వాలని ఇష్టం లేకున్నా ఫ్యామిలీ ప్రెషర్స్తో పోలీస్ అవుతాడు. కానీ ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాడు. అదే ప్రాసెస్లో సీనియర్ ఆఫీసర్ అయిన లోక్నాథ్ దగ్గర డిఎస్పీ ట్రైనీగా వెళ్తాడు. అదే టైంలో సిటీలో కొంతమంది అమ్మాయిలను దారుణంగా మర్డర్స్ చేయబడతారు. సో ఆ సైకో కిల్లర్ ఎవరు, ఒకే ప్యాటర్న్లో మర్డర్స్ ఎందుకు చేస్తున్నారు, సో 20 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్స్కి ఇప్పుడు జరుగుతున్న మర్డర్స్కి సంబంధం ఏంటి, పిరికివాడైన హీరో ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా బ్రిలియంట్గా చూపించారు. సినిమా స్క్రీన్ ప్లే అయితే చాలా టైట్గా ఉంటుంది అండ్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సైకో థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అండ్ మీరైతే ఈ మూవీని ఇప్పటివరకు మిస్ అయితే డెఫినెట్గా చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. సో 2 hours 27 minutes ఉన్న ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో ఫైనల్ వన్ వచ్చేసి రాట్ససన్, వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ ఇండియాస్ బెస్ట్ సైకో కిల్లర్ సినిమా అని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ఈ మూవీలో విష్ణు విశాల్ అండ్ అమలాపాల్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సూపర్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్న హీరో బలవంతంగా పోలీస్ అవుతాడు. అండ్ అదే టైంలో సిటీలో కొంతమంది స్కూల్ గర్ల్స్ దారుణంగా మర్డర్ చేయబడతారు. అసలు ఈ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు వాళ్ళని చంపుతున్నాడు, హీరో తన డైరెక్టర్ మైండ్తో ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ సినిమా 2 hours 50 minutes ఉంటుంది. బట్ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ సస్పెన్స్ ఎండ్ వరకు ఆ సస్పెన్స్ని హోల్డ్ చేసిన విధానం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. సో డైరెక్టర్ రామ్ కుమార్ అయితే బ్రిలియంట్ స్క్రీన్ ప్లేతో ఆట ఆడుకున్నాడని చెప్పాలి. అండ్ ఈ మూవీకి వన్ ఆఫ్ ది హైలైట్ అంటే జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో చాలా బాగుంటుంది, టూ గుడ్గా ఉంటుంది. ఒక సైకో కిల్లర్ మూవీకి ఎలా అయితే ఉండాలో డెఫినెట్గా అలానే ఉంటుంది. అండ్ ఆ మ్యూజిక్ వింటే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. అండ్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో డెఫినెట్గా మీరు ఇప్పటి వరకు ఈ మూవీని చూడలేదంటే డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ మూవీని చూడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఎవరైనా మిస్ అయితే ఈ మూవీని జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా అయితే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి హివెన్. ఈ మూవీలో సూరజ్ వెంజరమూడు అండ్ నిమిషా సజయన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, పీటర్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తన భార్య కొడుకుతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు ఒక స్కూల్ గర్ల్ కిడ్నాప్ కేసుని చేజ్ చేస్తాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఇంట్లో ముగ్గురిని దారుణంగా చంపేస్తారు. పీటర్ ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుండగానే పీటర్ కొడుకు సెబిన్ డెడ్ బాడీ కూడా దొరుకుతుంది. అది చూసి పీటర్ షాక్ అవుతాడు. అసలు ఆ నలుగురిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, పీటర్ వాళ్ళని ఏం చేశాడు అని మూవీ అంతా కూడా చాలా మిస్టరీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మూవీలో స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుంది అండ్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. సూరజ్ వెంజరమూడు యాక్టింగ్ అయితే టాప్ లెవెల్లో ఉంటుంది. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా ఓకే అన్నట్టుగా ఉంటాయి. సో ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ మూవీని చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి చక్రవ్యూహం ది ట్రాప్. ఈ మూవీలో అజయ్, జ్ఞానేశ్వరి అండ్ వివేక్ త్రివేదులు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీలో ఎండ్ వరకు కిల్లర్ ఎవరో అస్సలు కనిపెట్టలేం. సో ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ప్లాట్ ఏంటంటే, సంజయ్ వైఫ్ సిరిని ఎవరో దారుణంగా గొంతు కోసి చంపేస్తారు. ఈ కేసుని టేకప్ చేసి ఎస్ఐ సత్య ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో సిరికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్రోగేట్ చేస్తే ఒక్క క్లూ కూడా దొరకదు. అసలు సిరిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, తనే సూసైడ్ చేసుకుందా అని మూవీ ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. బట్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఒక మిస్టరీ మర్డర్ని పోలీసులు చేజ్ చేసే విధానం ఎండ్ వరకు మనల్ని ఎక్కడ కదలకుండా చేస్తుంది. అండ్ మూవీ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లో బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో చాలా పెద్ద హిట్గా నిలిచిందనే చెప్పాలి. ఈ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే
ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలభీజా పుంచిరా. ఈ మూవీలో షోబిన్ షాహీర్, అఖిలానాథ్, సుధీకొప్పాలు మెయిన్ లీడ్స్గా చేశారు. ఇలాంటి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇలభీజా పుంచిరా అనే హిల్ స్టేషన్ని ఎక్కి అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయడానికి కొంతమంది టూరిస్టులు అక్కడికి వెళ్తుంటారు. వాళ్లను కంట్రోల్ చేయడానికి ఎప్పుడు అక్కడ కొంతమంది పోలీసులు ఉంటూ ఉంటారు. కానీ ఒకరోజు ఒక లేడీ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా కోసిన బాడీ పార్ట్స్ దొరుకుతాయి. దానితో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ లేడీ ఎవరు, తనను ఇంత ఘోరంగా ఎవరు చంపారు అని సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉన్న సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లకి మైండ్ బ్లాక్ అవుద్ది. స్లో నేరేషన్తో ఉన్న ఈ థ్రిల్లర్ మూవీని ఎక్కడ పాస్ చేయకుండా చూస్తాం, అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ మూవీలో షోబిన్ షాహీర్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ వేరే లెవెల్ అని చెప్పాలి. డెఫినెట్లీ ఈ మూవీని మీరు చూస్తున్నంతసేపు వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ని రైజ్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్రికన్. నయనతార, మణికందన్ అండ్ అజ్మల్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, దుర్గా అంటే నయనతార ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్. తను బ్లైండ్ అయినా చాలా ఇంటెలిజెంట్. ఎలాంటి కేసు తన దగ్గరికి వచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది. అలాంటి ప్రాసెస్లో ఒక సీరియల్ గ్యాంగ్ రేపర్ కేసు తన దగ్గరికి వస్తుంది. కానీ ఈ కేసు దుర్గాకి ఛాలెంజింగ్గా మారుతుంది. ఆ క్రిమినల్ని దుర్గా పట్టుకుంటే ఏం చేసిందని చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో హారర్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ చాలా ఎంగేజ్ చేస్తాయి. ఎస్పెషల్లీ నయనతార పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఈ మూవీలో మణికందన్ చేసిన పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టూ గుడ్గా ఉంటాయి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి రుస్తోం. అండ్ ఈ మూవీలో అక్షయ్ కుమార్, ఇలియానా అండ్ అర్జున్ బాజ్వాలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, రుస్తోం అంటే అక్షయ్ కుమార్ ఒక నేవీ కమాండర్. తనకు తన యూనిఫామ్ అన్నా దేశమన్నా ప్రాణం. రుస్తుం తన దేశాన్ని ఎంత లవ్ చేస్తాడో తన వైఫ్ని కూడా అంతే లవ్ చేస్తాడు. కానీ తన వైఫ్ తన ఫ్రెండ్తో అఫైర్ పెట్టుకుంటుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు రుస్తుం వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. అప్పుడు రుస్తుం వాళ్ళని ఏం చేశాడు, తను ఎంతగానే లవ్ చేసే తన వైఫ్ని ఏం చేశాడు అని మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అయినా ఈ మూవీలో స్క్రీన్ ప్లే అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ అనే చెప్పాలి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి 100. అండ్ ఈ మూవీలో అథర్వ అండ్ హన్సికాలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సత్య చిన్నప్పటి నుండి పోలీస్ అవ్వాలి, క్రిమినల్స్ని పట్టుకోవాలని కలలు కంటూ పోలీస్ జాబ్ కోసం చాలా కష్టపడతాడు. కానీ సత్యకి కంట్రోల్ రూమ్లో కాల్ ఆపరేటర్గా జాబ్ వస్తుంది. అలాగే హీరోయిన్ కూడా ఒక కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ ఉంటుంది. కానీ సత్య కాల్ సెంటర్కి కంట్రోల్ రూమ్కి పెద్ద డిఫరెన్స్ లేదని ఫీల్ అవుతూ ఉంటాడు. సరిగ్గా అదే ప్రాసెస్లో కిడ్నాప్ అయిన ఒక అమ్మాయి నుండి కాల్ వస్తుంది. సత్య ఆ కిడ్నాప్ కాల్ని ఎంత సీరియస్గా తీసుకున్నాడు అని చివరి వరకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్గా ఉన్న సెకండ్ హాఫ్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్ట్లు ఒక రేంజ్లో ఉంటాయి. ఇప్పటి వరకు మీరు ఈ మూవీని చూడలేదంటే అస్సలు మిస్ చేయకండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహా, G5 అండ్ ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి తుంబాడ్. అండ్ ఈ మూవీలో సుహుంసా మెయిన్ లీడ్గా చేశారు. అండ్ రహి అనిల్ బర్వే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ మూవీ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పొచ్చు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. చూసిన ప్రతిసారి కూడా సర్ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు కంటే చూసేటప్పుడే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ప్లాట్ ఏంటంటే, ద వరల్డ్ హ్యాస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీవన్స్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్స్ గ్రీడ్. అంటే ఈ భూమి మీద మనిషి బ్రతకడానికి కావలసినంత సంపద ఉంది, కానీ మనిషి అత్యాశకు మించిన సంపద ఇక్కడ లేదు అని. సో ఈ మూవీలో వినాయకరావు అనే క్యారెక్టర్కి చిన్నప్పటి నుండి డబ్బు అంటే పిచ్చి. ఆశ అత్యాశ రెండూ ఎక్కువే. కానీ వినాయక్కి ఒక దగ్గర గుప్త నిధులు ఉన్నాయి, అవి దక్కించుకుంటే జీవితాంతం హ్యాపీగా బ్రతకొచ్చు అనుకుంటాడు. కానీ అక్కడ హస్తర్ ఉంటాడని తెలుసుకుంటాడు. హస్తర్ శాపం తగిలిన వాళ్ళందరూ చావు లేకుండా విముక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో వినాయక్ ఏం చేశాడు, తర్వాత ఏం జరిగింది అని సినిమా అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెఫినెట్లీ కంటెంట్ పరంగా కానీ మేకింగ్ పరంగా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో సుహుంసా పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా మ్యాక్సిమం వర్షంలోనే తీశారు, అంటే వర్షం పడేటప్పుడు మాత్రమే తీశారు. అండ్ ఈ మూవీకి సీక్వెల్గా తుంబాడ్ పార్ట్ 2 కూడా త్వరలోనే రాబోతుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.
అండ్ ఈ మూవీలో నవీన్ పోలిశెట్టి అండ్ శృతి శర్మలు మెయిన్ లీడ్స్ గా చేశారు. తెలుగులో నా ఫేవరెట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, నెల్లూరులో FBI ఏజెంట్ తెలివైన డిటెక్టివ్ అని చెప్పుకునే ఆత్రేయ చిన్న చిన్న కేసులను సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఒక పెద్ద కేసు వస్తే దానిని సాల్వ్ చేసి లైఫ్లో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అనుకుంటాడు. సరిగ్గా అదే టైంలో రైల్వే ట్రాక్స్ దగ్గర ఒక అమ్మాయి శవం ఉందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ అనుకోకుండా ఆత్రేయ ఆ కేసులో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఆత్రేయ ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అని బుర్ర పాడయ్యే ట్విస్టులతో సూపర్గా ఉంటుంది. ఈ మూవీలో నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ అండ్ స్పాంటినిటీ చాలా సూపర్గా ఉంటుంది. యాజ్ ఎ డిటెక్టివ్గా ఆయన ఇంత జీవించాడని చెప్పాలి. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డైరెక్షన్ అంతా సూపర్గా ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రాడినరీ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియో అండ్ MX ప్లేయర్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పార్కింగ్. ఈ మూవీలో హరీష్ కళ్యాణ్ అండ్ MS భాస్కర్ మెయిన్ లీడ్స్గా చేశారు. ఇదొక క్రేజీ మూవీ. ఒక చిన్న పాయింట్తో ఇంత రచ్చ చేయొచ్చా అని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. మిడ్ ఏజ్లో ఉన్న ఈశ్వర్కి, ఓల్డ్ ఏజ్లో ఉన్న ఏకరాజుకి కార్ పార్కింగ్ వల్ల ఎలాంటి గొడవ జరిగింది, ఆ తర్వాత వాళ్ళు ఈగో క్లాసెస్తో ఎలా కొట్టుకున్నారు అని ఈ మూవీ అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో మూవీ అంతా ఒక ఫ్యామిలీ డ్రామాగా స్టార్ట్ అయినా తర్వాత ఇద్దరి మధ్య ఏగో క్లాషెస్తో ఎలా జరిగింది అని చాలా థ్రిల్లింగ్గా మారుతుంది. సో ఇలాంటి డిఫరెంట్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి మాస్ట్రో. ఈ మూవీలో నితిన్, తమన్నా అండ్ నభా నటేష్లు మెయిన్ లీడ్స్గా చేశారు. హిందీలో అంధాధునికి రీమేక్గా వచ్చిన ఈ మూవీలో ట్విస్ట్లు ఉంటే భయ్యా నెక్స్ట్ లెవెల్ అంతే. మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు ప్రెడిక్ట్ చేయలేం. ఏంటంటే ఈ మూవీలో హీరో ఒక బ్లైండ్ మ్యాన్, అలాగే మ్యూజిషియన్ కూడా. కానీ ఒకరోజు తమన్నా హస్బెండ్ హీరోకి తన ఇంటికి వచ్చి మ్యూజిక్ ప్లే చేయాలని అంటాడు. దానికి హీరో సరేనని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి తమన్నా తన హస్బెండ్ని వేరే అఫైర్ కారణంగా చంపేస్తుంది. ఈ విషయం హీరోకి తెలిసిందా? హీరో నిజంగా గుడ్డివాడా లేక నటిస్తున్నాడా? ఇలా మూవీ అంతా కూడా ట్విస్టులు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మూవీలో తమన్నా అండ్ నితిన్ల పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్లో ఉంటుంది. అండ్ ప్రతి సీన్, ప్రతి సెగ్మెంట్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. కామెడీ ఉంటుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అండ్ క్రైమ్ అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. సో డైరెక్టర్ ఈ మూవీని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఇలాంటి ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. అండ్ ఈ వీడియోలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మన వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.